Okay. So, how to create a project? అసలు ఫస్ట్ రైట్ ఇది క్లోజ్ చేసామనుకోండి. ఓకే, ఓకే. విజువల్ స్టూడియో ఓపెన్ చేసాం. ఓపెన్ చేసి మనం డైరెక్ట్గా స్టార్టింగే టెస్ట్ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం. ఓకేనా? సో క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్ అనండి. క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్ అని చెప్పేసి కన్సోల్ యాప్ వద్దు. కన్సోల్ యాప్ అంటే C#. మనం డైరెక్ట్ టెస్టింగ్ కోసం అని చెప్పేసి టెస్టింగ్ ప్రాజెక్టే తీసుకుంటున్నాం. సో డైరెక్ట్గా మీరు డే 1 నుంచే అసలు టెస్ట్ కేసులు ఏంటి ఆ వాడికి అలవాటు పడిపోతారు. సో ఎన్ యూనిట్ టెస్ట్ ప్రాజెక్ట్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ యూనిట్ అని ఇక్కడ టైప్ చేస్తే ఫస్ట్దే వచ్చింది C#లో, అది చూజ్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. మీ ఇష్టం వచ్చిన ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ అంటే ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా? సో అట్లా మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఉండిద్ది. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోవాలంటే ఇట్లా ఓపెన్ చేస్తాం. రైట్? యశ్వంత్, అర్థమైందా ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం? యా అర్థమైపోయిందండి. నేను యాక్చువల్గా హానెస్ట్గా ఏంటంటే C#లో ఓపెన్ చేసిన నేను. C# కన్సోల్లో ఓపెన్ చేసి ఉంటావు. కన్సోల్ ఓపెన్ చేసిన. దట్స్ ఐ డన్ సో మిస్టేక్. ఎన్ యూనిట్ రాయాలి. ఎన్ యూనిట్ ఓపెన్ చేసుకో. ఎందుకంటే C# యాక్చువల్గా అదే ఓపెన్ చేసుకోవచ్చు, బెటర్. కాకపోతే మనం ఎటు టెస్టింగ్ కాబట్టి డైరెక్ట్గా టెస్టింగ్లోకి వచ్చేసాం. ఓకే, ముందు కన్సోల్ అప్లికేషన్ నేర్చుకుని అది ఇది గోలంతా లేకుండా డైరెక్ట్గా అసలు ఎన్ యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ ఇది చూసారా? మనం పైన ఈ టెస్ట్ అనే అట్రిబ్యూట్ ఉండిద్ది. ఓకే, ఈ టెస్ట్ అనే అట్రిబ్యూట్ ఉంటే ఏ ఫంక్షన్కి అయితే, ఇది ఫంక్షనే చూడండి కదా, పబ్లిక్ వాయిడ్ test1 ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాసెస్ క్లోజ్ బ్రాసెస్. దిస్ ఈజ్ ఫంక్షన్ ఆర్ నాట్ ఫంక్షన్? ఇట్ ఈజ్ ఎ ఫంక్షన్. ఎస్టర్డే మనం నేర్చుకున్నాం కదా. ఈ ఫంక్షన్కి పైన ఈ ఇట్లా డెకరేట్ చేస్తే ఈ బ్రాకెట్ ఇట్లా పెట్టండి టెస్ట్. సో ఇట్ బికమ్ ఏ టెస్ట్ కేస్. అర్థమైందా? ఇది టెస్ట్ కేసు. టెస్ట్ కేస్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ విచ్ డెకరేటెడ్ విత్ టెస్ట్ అట్రిబ్యూట్. ఎన్ని యూనిట్లు అయితే టెస్ట్ అనే అట్రిబ్యూట్ పెడతాం. ఓకేనా? అర్థమైందా? అర్థమైందన్నా. ఓకే, సో ఇప్పుడు నేను క్లాస్ క్రియేట్ చేసుకోవాలనుకో, ఎట్లా చేస్తాం క్లాసు? యశ్వంత్ చెప్పు. హౌ డు ఐ క్రియేట్ క్లాస్? రిక్వైర్డ్ పబ్లిక్ క్లాస్ నేమ్. అది సింటాక్స్ పక్కన పెట్టు. నేను ఇక్కడ నుంచి UI నుంచి క్రియేట్ చేయాలి క్లాస్. ఇక్కడ పబ్లిక్ క్లాస్ టెస్ట్ అని ఉంది కదా, క్లాస్ క్రియేట్ చేసాం. దీని కింద రాగానే ఇంటీజర్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం. వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం. అసలు ఫస్ట్ క్లాస్ ఎట్లా క్రియేట్ చేయాలంటున్నా. ఇది ఎట్లా, ఈ స్టూడెంట్ అనే ఫైల్ ఎక్కడ, నేను ఎట్లా రాశాను, నాకు ఎట్లా వచ్చింది student.cs ఫైల్? ఇక్కడ మనం తీసుకున్నాం కదా పబ్లిక్ క్లాస్ నువ్వు రాయడం గురించి, లోపల క్లాస్ క్రియేట్ చేయడం గురించి మాట్లాడుతున్నాం. అసలు క్లాస్ ఎట్లా ఇక్కడ నుంచి ఇట్లా రైట్ క్లిక్ చేస్తే, ఓకేనా, యాడ్ న్యూ ఐటమ్ అంటే నువ్వు ఏదైనా క్రియేట్ చేసుకో. నాకు ఓన్లీ క్లాసెస్ చాలు, మనం నేర్చుకోవాల్సింది ఓన్లీ క్లాసెస్. ఓకే, సో క్లాస్ క్రియేట్ చేస్తాం. రైట్? అర్థమైందా? ఇక్కడ నీ క్లాస్ నేమ్ ఇస్తావు, ఎంప్లాయీ. రైట్? అర్థమైందా? ఇది క్లాసు. నువ్వేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లా, అది గుర్తుపెట్టుకొని చెప్పాను నీకు. సింటాక్స్, క్లాస్ సింటాక్స్. ఓకేనా? ఆటోమేటిక్ వచ్చేసింది. ఇది యాక్సెస్ మాడిఫైర్ చెప్పుకున్నాం నిన్న, అవునా కాదా? యాక్సెస్ మోడిఫైర్స్ ఏమేమి చెప్పుకున్నావు ఒకసారి చెప్పు. వాట్ ఆర్ ద యాక్సెస్ మాడిఫైర్స్ వీ హ్యావ్ ఇన్ C#? వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది.
పబ్లిక్, ప్రైవేట్, ఇంటర్నల్, ప్రొటెక్టెడ్. వెరీ గుడ్. చూసావా యశ్వంత్ వాయిస్ ఎట్లా వచ్చిందో? నాదా పక్కన వెళ్ళాలా? పక్కన వాళ్ళది, నీది రాలేదు, అదే కదా చెప్పింది. నేను చెప్పాను పబ్లిక్ ప్రైవేట్ గుర్తుంది, ఇంటర్నల్ గుర్తుంది, ఆ, 3. ఆ. అదే బుక్ ఇంకోటి మాట్లాడుతున్నాను నేను కూడా. ఇంకోటి ఏంటి? ప్రొటెక్టెడ్. ప్రొటెక్టెడ్. అదే బుక్ అవునా? లేదన్నా, నోట్స్ ఉంటే నేను కూడా పాట బుక్ అవసరంలే, బుక్ అవసరంలే. ఈ చిన్న చిన్న బిట్స్ అబ్బా. ఏదో మీరు ఏదో అనుకుంటున్నారు ప్రోగ్రామింగ్ అంటే, ఏమీ లేదు తండ్రి, ఇది చాలా చిన్న ఇది. ఇంతే. ఇప్పుడు మీ ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి, ఎవడికి పడితే వాడికి ఇద్దాం అనుకో ఆ పర్టికులర్ వస్తువుని, ఏమంటాం దాన్ని? పబ్లిక్. పబ్లిక్ అంటాం. లేదు, ఈ మా ఇంట్లో ప్రాపర్టీస్ ఉన్నాయి, ₹1,00,00,000 ఉంది నా ఇంట్లో, అది నేను ఎవడికి ఇవ్వదలుచుకోను, దాన్ని ఏమంటారు? ప్రైవేట్. అది నేను మాత్రమే యూజ్ చేసుకుంటా, ప్రైవేట్. ప్రైవేట్. రైట్. ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ ఉన్నారు, యా. పోనీలే ఫ్రెండ్ అని వాడికి హెల్ప్ చేద్దాం అనుకుంటాం, నీ దగ్గర ఒక కోటి ఉంది, ఒక 50 లక్షలు వాడికి ఇద్దాం అనుకుంటాం, ఓకే. ఏంటది? ఇంటర్నల్. ప్రొటెక్టెడ్. ఓకే. నీ ఫ్రెండ్కి నువ్వు ఇఫ్ యు ఆర్ అగ్రీడ్, రైట్, అంటే అగ్రీడ్ అంటే ఆ దానికి ప్రొటెక్టెడ్ అనే కీవర్డ్ పెట్టేస్తే, రైట్, దట్ Yeah, yeah. మెంబర్ కెన్ బి యాక్సెస్డ్ బై యువర్ ఫ్రెండ్ క్లాసెస్. అంటే నీతో రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆ క్లాస్ కెన్ యాక్సెస్ దట్. ఓకే. ఓకే. అర్థమైందా? ప్రొటెక్టెడ్ అంటే ఇప్పుడు మీ దగ్గర కొంత అమౌంట్ ఉంది, మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. ఇప్పుడు ఎవరు పడితే దాని వచ్చేసి నాకు ఒక ₹1,00,000 ఇవ్వమంటే ఇస్తారా? ఎవరు ఇస్తే పబ్లిక్ ఎవరు. అది అది పబ్లిక్ అయింది. ఎవరికి పడితే వాడికి ఇచ్చేదైతే అది పబ్లిక్ ప్రాపర్టీ, రైట్. కానీ నీకు రిలేషన్ ఉంది అతనితో, రైట్. సో యు ఆర్ గివింగ్ ఇన్ రైట్. దాన్ని అటువంటి మెంబర్స్ని ఏమంటారు? ప్రొటెక్టెడ్ మెంబర్. ఒక వేరియబుల్ ముందు కానీ, ఒక ఫంక్షన్ ముందు కానీ ప్రొటెక్టెడ్ అనే మెంబర్ కీవర్డ్ యాడ్ చేస్తే, దట్ మెంబర్ కెన్ బి యాక్సెస్డ్ ఇన్ అదర్ క్లాసెస్ యాజ్ వెల్. అదర్ క్లాస్ అంటే ఎవడికి పడితే వాడు కాదు, ఫ్రెండ్ క్లాస్, వాళ్ళిద్దరికి రిలేషన్ ఉండాలి. యా. ఆ రిలేషన్స్ ఎట్లా సెట్ చేయాలి అది తర్వాత నేర్చుకుందాం, ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్లో వచ్చింది. అది ప్రొటెక్టెడ్. ఇంటర్నల్ అంటే ఏంటి? దీని గురించి ఎక్కువ మాట్లాడు. Maybe within the classes, like within the organization who can access within the classes until like relation uన్నారు అది. they can. అది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది, లేకపోతే మనమే ఉన్నాము, మనం 5 మెంబర్స్ ఉన్నాము, రైట్. సో ఆ డేటా అనేది 5 మెంబర్స్ లోపు, అంటే వీఆర్ గ్రూప్ ఆఫ్ వన్ కంపెనీ అనుకోండి, ఆర్ వీఆర్ గ్రూప్ ఆఫ్ ఏ పర్టికులర్ ప్రాజెక్ట్ అనుకోండి, రైట్. ఈ డేటా అది ఇంటర్నల్ అనే డేటా, ఇంటర్నల్ అనే కీవర్డ్ వేరియబుల్స్ దగ్గర పెట్టొచ్చు, ఫంక్షన్స్ దగ్గర కూడా పెట్టొచ్చు, యాక్సెస్ మాడిఫైర్, రైట్. మనం ఈ ఇంటర్నల్ అనే యాక్సెస్ మాడిఫైర్ యూజ్ చేస్తే ఏంటి? విత్ ఇన్ దిస్ గ్రూప్, అంటే విత్ ఇన్ ద అసెంబ్లీ, అంటే విత్ ఇన్ ద ప్రాజెక్ట్ దే కెన్ ఈజీలీ యాక్సెస్ అనమాట. పక్కన వాడికి రాదు, పక్క ప్రాజెక్ట్ వాడికి రాదు, ఇది ప్రాజెక్ట్ లెవెల్. అర్థమవుతుందా? ఈ వేరియబుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఏదన్నా ఈ క్లాసు ఈ ప్రాజెక్ట్ లెవెల్లో ఎక్కడైనా వాడుకోవచ్చు. ఈ వేరియబుల్స్ ఈ ప్రాజెక్టులో ఏ క్లాస్ అయినా, వేరే ఏ క్లాస్ అయినా ఇది కెన్ ఈజీలీ యాక్సెస్ అనమాట విత్ ఇన్ ద అసెంబ్లీ. అర్థమైందా? అది ఇంటర్నల్ అంటే. ఇంటర్నల్ అంటే విత్ ఇన్ ద అసెంబ్లీ. ఆ అసెంబ్లీ అంటే వన్ డిఎల్ఎల్, వన్ హోల్ ప్రాజెక్ట్ ఒక డిఎల్ఎల్గా ఏర్పడింది. అంటే ఒక ప్రాజెక్ట్లో ఎక్కడైనా వాడుకోవచ్చు, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు ఆ మెంబర్స్ని. అది విత్ ఇన్ ద అసెంబ్లీ దోస్ మెంబర్స్ ఎనీబడి కెన్ యాక్సెస్, జస్ట్ లైక్ పబ్లిక్ అంటే విత్ ఇన్ ద అసెంబ్లీ. ఇది అర్థమైందా? ఇవి 4 యాక్సెస్ మాడిఫైర్స్ ఉంటాయి. పూజిత ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. యశ్వంత్, ఇంకా నీకేమైనా కావాలా దీంట్లో? క్లాస్ క్రియేట్ చేయడం తెలిసింది నీకు, ఓకేనా? సో వేరియబుల్స్ క్రియేట్ చేయడం తెలుసా తెలీదా? తెలుసు నా స్ట్రింగ్ డాట్ లైక్ ఇది తెలియదు అనుకో, తెలియకపోతే ఏం చేయాలి యశ్వంత్? ఏదన్నా నీకు ఈ పర్టికులర్ ఇప్పుడు నేను నేమ్ అనే దానికి ఏం వేరియబుల్, ఏం డేటా టైప్ పెట్టాలో నాకు తెలియదు, దీంట్లో. ఓకే. నాకు కన్ఫ్యూజన్ ఉంది.
సో, మనం రాస్తే అది రైట్ సైడ్‌లో ట్యాబ్ కొడితే మనకు ఇస్తది గదా! కాదు, కాదు. అది ఇంటెలిజెన్స్. ఇప్పుడు నాకు దీని అరే ఇది ఉంది. దీనికి స్ట్రింగ్ వాడాలో, ఏం వాడాలో నాకు తెలీదు. ఏం వాడాలి ప్రశాంత్ ఎవరు? పూజిత? ఆర్ బిఏఆర్. వెరీ గుడ్. ఏఆర్. ఇది పెడితే ఆటోమేటిక్‌గా ఇక్కడ ఇది ఏదైతే వాల్యూ ఉందో ఆటోమేటిక్‌గా ఇక్కడ సెట్ చేసిద్ది. కానీ గ్లోబల్ వేరియబుల్స్‌కి మనము అది వేర్ అనేది వాడకూడదు. ఫంక్షన్ లోపల రాసేటప్పుడు వాడుకోవచ్చు. వేర్ అంటే ఏంటి? ఆటోమేటిక్‌గా సిస్టమ్ విల్ డిఫైన్ ద డేటా టైప్ ఫర్ యూ. ఓకేనా? ఓకే. అది. నీకు కన్‌ఫ్యూజ్ ఉందనుకో సింపుల్‌గా వేర్ అనే కీవర్డ్ పెట్టేసేయి. ఏ డేటా టైప్ వాడాలో నీకు తెలీదు. సిస్టమ్‌కి వదిలేసేయి. జస్ట్ నేను వేర్ అని పెట్టేస్తా. సిస్టమ్ విల్ డిసైడ్ ఇట్ వాట్ ఈస్ ద డేటా టైప్. నువ్వు తీసుకున్న వాల్యూని బట్టి ఆటోమేటిక్‌గా అదే డిసైడ్ చేసిద్ది. కంపైల్ టైమ్‌లో. ఓకే. ఇది వెరీ ప్రతి ఇంటర్వ్యూలో ఈ క్వెషన్ అడుగుతాడు మిమ్మల్ని. వాట్ ఈస్ వేర్ కీవర్డ్? ప్రతి ఇంటర్వ్యూలో వాట్ ఆర్ ద డిఫరెంట్ యాక్సెస్ మోడిఫైయర్స్ అని అడుగుతాడు. ఇంటర్వ్యూ అనగానే పెద్ద బొమ్మే ఉండదు. ఇంతే సింపుల్‌గా అడుగుతారు. ఓకే. ఓకే. లెట్స్ గో. సో, వి కవర్డ్ యాక్సెస్ మోడిఫైయర్స్. రైట్? ఆల్ యాక్సెస్ మోడిఫైయర్స్ వి కవర్డ్. రైట్? యెస్టర్డే వి డిస్కస్డ్ 2 ఫంక్షన్స్. ఫంక్షన్ సింటాక్స్ తెలుసా? హర్షియా ఫంక్షన్ సింటాక్స్ చెప్పమ్మా. ఇప్పుడు చెప్పు. వాయిస్ రానిది వాయిస్. హర్షియా సార్. ఎస్ చెప్పు. సార్. ఎస్ సార్. ఫంక్షన్ పబ్లిక్ సింటాక్స్ చెప్పు. వాయిడ్ ఫంక్షన్ నేమ్ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్, హ్మ్. ఓపెన్ బ్రేసెస్, హ్మ్. క్లోజ్డ్ బ్రేసెస్. వెరీ గుడ్. దట్స్ ఇట్. ఏ ఫంక్షన్ వాయిడ్ అంటే ఏంటి? హర్షియా. ఇక్కడ సార్. వాయిడ్ అనే కీవర్డ్ వాడాం. పబ్లిక్ వాయిడ్ ఫంక్షన్ నేమ్ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాసెస్, క్లోజ్ బ్రాసెస్ అన్నాం కదా! వాయిడ్ అంటే ఏంటి? విచ్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. జస్ట్ స్టేట్మెంట్లే ఉంటాయి. మరి ఇంకో ఫంక్షన్ సింటాక్స్ చెప్పా. అదేంటి? పూజిత నువ్వు చెప్పగలవమ్మా? అదర్ ఫంక్షన్ సింటాక్స్ చెప్పా. ఇప్పుడు చెప్పినట్లే. ఈసారి అదర్ వాయిడ్ కాకుండా చెప్పమ్మా. ఇంట్ సార్. చెప్పు ఒకసారి పూర్తిగా చెప్పు. పబ్లిక్ ఇంట్ ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్ తర్వాత ఫంక్షన్ నేమ్ మొత్తం ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, తర్వాత ఓపెన్ బ్రాస్, క్లోజ్. ఓపెన్ బ్రాసెస్, క్లోజ్ బ్రాసెస్ ఇట్లా ఉండాలి. సో, ఎంప్లాయీకి సంబంధించిన ఫంక్షన్స్ ఏదైనా చూడండి. వీటిని ఏమంటారో తెలుసా? ప్రాపర్టీస్ అంటారు. ఇప్పుడు మనం జస్ట్ వేరియబుల్స్ క్రియేట్ చేసాము. వేరియబుల్స్ లెక్కలోనే ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఓకే. ట్యాబ్ ప్రెస్ చేయండి. హ్యాండ్స్ విత్ చూడండి. ఆటోమేటిక్‌గా చూడండి. నెక్స్ట్ ఎంప్లాయీ జస్ట్ నేను క్లాస్ క్రియేట్ చేశాను. ఎంప్లాయీ గురించి ఏమేమి స్టోర్ చేయొచ్చో వాడే ఆటోమేటిక్‌గా చూడండి. ఎండ్ చేయండి. ఇంకా నెక్స్ట్. ఇంకేం ప్రాపర్టీస్ లేవా? వన్ ఆఫ్ ద స్టూడెంట్ మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్‌లో చేస్తున్నాడు. మైక్రోసాఫ్ట్ కంపెనీకి త్రూ కన్సల్టెంట్ ద్వారా. ఆ క్యాండిడేట్‌కి కూడా సేమ్ సి షార్ప్ ప్రాజెక్టే. ఏపీఐ టెస్టింగ్. దాంట్లో మెయిన్‌గా ఈ ప్రాపర్టీస్ క్రియేట్ చేయడం, క్లాసులు క్రియేట్ చేయడం ఇదే పని. ఇంకేమి లే. అదొకటి. మార్కెట్‌లో చాట్ జీపీటీ అనే ఒక టూల్ ఉంది. తెలుసా? ఎంతమందికి తెలుసు చాట్ జీపీటీ? యశ్వంత్‌కి తెలిసి ఉండాలి. తెలుసండి. హర్ష నీకు తెలుసా? జస్ట్ యాప్ తెలుసు సార్. యాప్ తెలుసా? ఎందుకో తెలుసా అది? పూజిత నీకు తెలుసమ్మా? లేదు సార్. తెలీదు సార్. ఇవాళ టెస్టింగ్‌కి అయినా భయపడొచ్చు గానీ, డెవలప్‌మెంట్‌కి అసలు భయపడాల్సిన రోజులు కాదమ్మా ఇవి. అర్థమైందా? హౌ టు యూజ్ చాట్ జీపీటీ వస్తది చాలన్నా. ఆ! టెస్టింగ్‌కి కొంచెం కష్టం. ఎందుకంటే మాన్యువల్‌గా ఆలోచించాలి ఇది.
హ్మ్. వాళ్ళ డెవలప్మెంట్ ఈజీ అమ్మా. చూడండి, చాట్ జీపీటీ ఇది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సింది. ఇఫ్ యు నో హౌ టు యూజ్ చాట్ జీపీటీ, దెన్ యు నో యు ఎవ్రీథింగ్. వెళ్ళి కంపెనీలోకి వెళ్ళి చక్కగా నీ పని నువ్వు చూసుకోవచ్చు. కాకపోతే బ్లైండ్గా చాట్ జీపీటీ మీద యూజ్ అయితే, హలో. డిపెండ్ అయితే పని చేయదు. నువ్వు బేసిక్స్ నేర్చుకొని తర్వాత నాకు ఈ సిచ్యువేషను దీనికి ఆన్సర్ ఏంటి అని చాట్ జీపీటీని కొట్టు, ఈజీగా నీ పని అయిపోయింది. మెయిన్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఆ కోడ్ ఇచ్చినా అక్కడ టైప్ చేసి ఎక్కడ టైప్ చేయాలని తెలుసుకోవాలి కదా మెయిన్. అది ఛాలెంజింగ్ ఉమ్, రాకపోతే. అదే చూడు, నేను చూపిస్తా. యా. ఇది అది చాలు. కానీ కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఏం ఇచ్చిరన్న అసలు సూపర్ అది. ఉమ్, ఇప్పుడు మీకు ఫంక్షన్స్ విత్ సి షార్ప్ ఫంక్షన్స్ చూడండి, విత్ సింటాక్సెస్. కొట్టండి, వాడు ఆన్సర్ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నా స్టూడెంట్స్ కొంతమంది దీంతోనే బతికేస్తున్నారు. ఉమ్, ఒక నెల 2 నెలలే నేను నేను ట్రైనింగ్ ఇచ్చేది. తర్వాత చక్కగా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. చూడండి, మనం ఇప్పుడు బేసిక్స్ నేర్చుకున్నాం. సింపుల్ ఫంక్షన్ ఇది కదా, ఇదేగా. దీని ముందు యాక్సెస్ మాడిఫైర్ తీసేసాడు, అది పక్కన పెట్టండి. పబ్లిక్ వాయిడ్ మెథడ్ నేమ్ ఇది, అవునా? యా. ఇదే సింటాక్స్ విత్ పారామీటర్స్. ఇప్పుడు మనం పారామీటర్స్కి వెళ్ళాలా, ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాం. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదన్న. ఇవాల్టి జనరేషన్లో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వెళ్ళి డైరెక్ట్గా ఏంటంటే, ఎందుకు చెప్తున్నా అంటే, మనవాడికి ఒకడికి సి షార్ప్లో జస్ట్ మైక్రోసాఫ్ట్ వాడు ఏం చేశాడంటే, వేరే వెండర్కి ఇచ్చాడు. వాడు ఏం చేశాడంటే సి షార్ప్లో ఇంటర్వ్యూ సి షార్ప్ వచ్చా లేదా చెక్ చేసుకున్నాడు. అంతే. సి షార్ప్లో క్వశ్చన్స్ అడిగింది ఏదో తెలుసా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ డైనమిక్ కీవర్డ్? వాట్ ఆర్ ద డిఫరెంట్ యాక్సెస్ మాడిఫైయర్స్? డూ యూ నో హౌ టు రైట్ ద యూనిట్ టెస్ట్ కేస్? ఇదే మనం యూనిట్ టెస్ట్ కేసు తెలుసా నీకు? ఇది అడిగాడు. ఒక యూనిట్ టెస్ట్ కేసు, ఒక ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్కి ఎట్లా యూనిట్ టెస్ట్ కేసు రాస్తావో, ఇదిగో మనం ఈ క్లాస్లో ఫంక్షన్స్ రాసాం కదా, ఆ ఫంక్షన్కి ఎట్లా యూనిట్ టెస్ట్ రాస్తావో చెప్పు అన్నాడు. అంతే. ఈ గాట్ 13 lakhs ప్యాకేజ్. వావ్! నైస్ నైస్. ఇప్పటికీ రిక్వైర్మెంట్ ఉన్నాయి, జనాలు భయపడిపోవట్లేదు. దాన్ని మనం ఎట్లాగో చూస్తున్నాము. మైక్రోసాఫ్ట్ ఇది యాక్చువల్ ముందు టెస్టింగ్ కాదేమనుకున్నాము, కానీ ఫైనల్గా అది టెస్టింగ్ ప్రాజెక్ట్. సో మైక్రోసాఫ్ట్ కొత్త ప్రోడక్ట్ ఒకటి రిలీజ్ చేస్తుంది డేటా అనాలిటిక్స్ మీద. చక్కగా మీకు అవకాశం కూడా వచ్చింది ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్ ఇన్ దట్. చూసి కొంచెం పుష్ చేయాలి. చూసి పుష్ ఏం లేదు, ముందు ఇది నేర్చుకుంటే అవకాశాలు వందలు వేల రకాలు వస్తాయి. నేర్చుకుంటే ఏం చేస్తాం అక్కడ పోయి అట్లీస్ట్ నేర్చుకోకపోతే ఏమీ చేయలేరు, చెప్తున్నాను కదా. చాట్ జీపీటీ లా అదే వాడు పెట్టేసి దీన్ని వాడాలన్నా మీకు కనీసం ఏబిసిడీలు తెలియాలి. ఏబిసిడీలు తెలిస్తే, ఇదిగో నాకు క్యాలిక్యులేటర్ ఫంక్షన్, ఐ వాంట్ ఏ ప్రోగ్రామ్ ఇన్ సి షార్ప్ క్యాలిక్యులేటర్ పెట్టండి. రైట్ ఏ సి షార్ప్ ప్రోగ్రామ్ ఫర్ క్యాలిక్యులేటర్. వాడండి, నేర్చుకోండి.
దీని మీద పడ్డారనుకోండి మీకు అసలు ఏం రాకుండా పోయింది. నేను వన్ ఆఫ్ ద ఎంప్లాయీకి అరే నువ్వు క్యాలిక్యులేటర్ మీద ప్రోగ్రామ్ రాయమంటే ఇది తీసుకొచ్చాడు. అబ్బాయి ఎంత బాగా రాశాడో అనుకున్నా. ఆ? ఎట్లా సో మన టీంలో కొంతమంది ఫ్రెషర్స్ కూడా ఉన్నారు. ఆ ఫ్రెషర్స్ని మనం ట్రైన్ చేసాం. ట్రైన్ చేసేటప్పుడు సరే ఏబిసిడీలు నేర్పించాను కదా, నేను సింపుల్గా చెప్తా. వెరీ సింపుల్. నేను ఏ అన్నెసరీ మొత్తం చెప్పను. నాకు కావాల్సింది ఏంది, నా దగ్గరకు వచ్చినాడు, నేను ఇచ్చిన పని చేయాలి. అవునా కదా? అంతే సార్. అది పని చేయాలంటే వాడికి ఏం కావాలో అంతవరకే చెప్తా. ఇప్పుడు ఇది ఉంది సి షార్ప్ వచ్చి నేర్చుకోమని. ఇంటర్వ్యూలో 100,000 అడుగుతూ ఉంటారు, ఏందేందో అడుగుతారు వాళ్ళు. కానీ చివరికి అక్కడికి వెళ్ళి పని చేసేది ఏముండదు. సో ఇది చాట్ జీపీటీని వాడడం నేర్చుకోండి. ఓకేనా? సార్ ఇది హర్షియా యాక్సెస్ అందరికీ ఉంటుందా సార్? ఎవరికైనా ఉండిద్దమ్మా. సార్ దీనికి లాగిన్ అవ్వండి. ఏం చేయాలంటే ముందు లాగిన్ కావాలి. మీ ఓకే. జీమెయిల్ గూగుల్ అకౌంట్ వాడి ముందు నేనేం చేశాను, ముందు నేను జీమెయిల్లోకి లాగిన్ అయ్యాను. తర్వాత చాట్ జీపీటీ ఓపెన్ చేశాను. లాగిన్ అనిద్ది. చూడండి ఏం చేశాను. నేను అన్నెసరీ మీకు మాయలు మంత్రాలు ఇట్లాంటి ఓవర్కి ఏదో పెద్ద నేర్పించాను. ఇవన్నీ అనవసరం. ఇవాళ మార్కెట్ ఎంతో ఉంది, ఎవరు నేర్పించాల్సిన అవసరం లే. చాట్ జీపీటీ నమ్ముకొని కూడా మీరు నేర్చుకోవచ్చు పూర్తిగా. ఇవాళ ఫంక్షన్స్ నేర్చుకోవాలా, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ కోట్ అయిపోయా. నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్ నేర్చుకోవాలా, వాట్ ఆర్ ద కన్స్ట్రక్టర్స్ కొట్టండి, అయిపోయింది. మీకు ఇంత ప్రపంచం మీ చేతిలో పెట్టుకొని, ఇంటర్నెట్ మీ చేతిలో పెట్టుకొని నేను చెప్పిందే గంట, ఆ గంట కోసం మీరు ఇది చేయకూడదు. అర్థమైందా? ఎస్ సార్. సరే, దీని సంగతి పక్కన పెట్టండి. ఓకే. తర్వాత ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం. ఏ ఫంక్షన్ విత్ విత్ వితౌట్ రిటర్న్ టైపు అంటే వాయిడ్ టైపు, ఏ ఫంక్షన్ విత్ రిటర్న్ టైపు కదా, అది నేర్చుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే ఏకాడికి వీడు ఇదే చెప్తాడు. స్టూడెంట్ ఈజ్ లెర్నింగ్ సి షార్ప్, స్టూడెంట్ ఈజ్ ఫ్రమ్ పర్టికులర్ అడ్రస్. ఇక్కడ మనం ఏ అడ్రస్ సెట్ చేసామో అది కదా. ఈ ఫంక్షన్ని నేను రన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లెర్న్ కోర్స్ అనే ఫంక్షన్ని నేను రన్ చేస్తున్నా. అవునా? నిన్న మనం ఆబ్జెక్ట్ క్రియేట్ ఎట్లా చేయాలో తెలుసుకున్నాం కదా. తెలుసా లేదా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం? సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఆర్షియా, హౌ టు క్రియేట్ ఆర్ ఆబ్జెక్ట్ ఫర్ ఏ క్లాస్? క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ వెరీ గుడ్. క్లాస్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ సెమీకోలన్. ఆర్షియా శాలరీ నెక్స్ట్ 5 months తర్వాత ఏముంటుందో చెప్పండి మరి. నెక్స్ట్ 5 months కాదు, 6 months తర్వాత. ఎందుకంటే అమ్మాయి కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ, ఫ్రెషర్ కైండ్ ఆఫ్ పర్సన్. ఎంత ఉంటుంది? ఎవరు చెప్తారు? Hopefully it will be like 8 to 10. 8 to 10, రైట్? వెరీ గుడ్. ఎందుకంటే నువ్వు మార్కెట్లో రైట్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. 10 lakhs మినిమం హర్ష సంపాదించింది. ఎందుకంటే ఆ స్పీడ్ కనిపిస్తుంది కొంచెం కదా. పూజిత, నువ్వు చెప్పమ్మా, హౌ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఏ క్లాస్. సింటాక్స్ చెప్పు. పూజిత, సింటాక్స్ ఫర్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఉన్నావా? హలో, నా వాయిస్ వస్తుంది అందరికి? పూజిత ఉన్నావా? మైక్ మ్యూట్ చేసుకున్నావు. పూజిత, సార్ సార్.
ఆబ్జెక్ట్ క్రియేషన్కి సింటాక్స్ చెప్పు. Object creation. ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి వీటిలో? మన క్లాస్ నేమ్ ఏంటో చెప్పమ్మా. Class name. My first project, sir, test project. అది క్లాస్ నేమా? క్లాస్ నేమ్ పక్కన క్లాస్ అని క్లియర్గా ఇండికేషన్ ఉండిద్ది. పూజిత, నువ్వు ఇంట్రెస్ట్ చూపట్ల, ఏదో 8 గంటలు నేను పెట్టాను కాబట్టి వచ్చేస్తున్నాను. లేదు సార్. మరి నిన్నటి వీడియో చూసావు అమ్మాయి? చూసాను సార్. నిన్నటి వీడియో చూస్తే క్లాస్ ఎక్కడ ఉందో గుర్తుపట్టకపోతే ఎట్లా? సింటాక్స్లు చెప్పా, రాగానే చెప్పాడు యశ్వంత్, క్లాస్ క్రియేట్ ఎట్లా చేస్తావు అంటే సింటాక్స్ చెప్పాడు. ఎక్కడ చెప్పు, దాని పక్కన క్లియర్గా రాసి ఉండేది ఇది క్లాస్ అని చెప్పేసి. పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్. మన క్లాస్ నేమ్ ఏంటి ఇప్పుడు? స్టూడెంట్ సార్. స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్. దానికి ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే ఇప్పుడే అమ్మాయి చెప్పింది. క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ సింటాక్స్. ఎన్ని సింటాక్స్ నేను చెప్పింది 4. యశ్వంత్, నువ్వు ఒకసారి చెప్పు ప్లీజ్. వాట్ ఈస్ ద హౌ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఎ క్లాస్? Class name object equal to new class open bracket close bracket. దట్స్ ఇట్, అంతే అయిపోయింది. ఎందుకు క్రియేట్ చేయాలి క్లాస్ని? ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి? వై వీ షుడ్ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ ఎ క్లాస్? To show like details of the candidate, like of the class details మొత్తం మెన్షన్ చేయడానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్, దాంట్లో ఉన్నటువంటి ఫంక్షనాలిటీస్ వాడుకోవాలంటే టు యూజ్ దట్, టు యాక్సెస్ దట్. నువ్వు ఒక క్లాస్ ఉంది, ఇంకో క్లాస్లోకి యాక్సెస్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? మనకు తెలిసిందంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని వాడుకోవచ్చు. దోస్ ఫంక్షన్స్ వీ కెన్ యాక్సెస్ అనమాట. అర్థమైందా? అది అంటిల్ దట్ ఇట్ ఈజ్ జస్ట్ టెస్లా కార్, అంతే. మీ ఇంటి ముందు టెస్లా ఉంది, అంతే. అర్థమైందా? యా. దాన్ని వాడకపోతే అది టెస్లా అయితే ఏంటి, ఏదైతే ఏంటి, టాటా ఇండికా కూడా అవ్వచ్చు, అక్కడ ఏదైనా ఒకటే దారి. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ అంత ఇంపార్టెంట్ అనమాట. సో వీ నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ టు యాక్సెస్ ఎనీ మెంబర్స్. ఓకే, దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ఫంక్షన్ సింటాక్సెస్. we learn 2 types of syntaxes. One is a function without return type and another one is a function. ఇది ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్, ఏ ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్, రైట్? ఇది చూడండి, సింటాక్స్ ఏంటి? సింటాక్స్లు గుర్తుపెట్టుకోండి, అంతే. ఏ ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్కి ఇది పబ్లిక్ ఇంట్ ఫంక్షన్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్, మధ్యలో ఏ స్టేట్మెంట్ అయినా మీరు రాసుకోవచ్చు. ఓకేనా? అయిపోయింది. ఇది ఇంకో సింటాక్స్. ఇంకో ఫంక్షన్కి ఏంటి సింటాక్స్? ఫంక్షన్స్ విత్ పారామీటర్స్. అసలు పారామీటర్స్ ఎందుకు ఏంటి అనేది చూద్దాం. ఇదిగో ఇలాంటి కోర్సు ఇక్కడ ఏం చేస్తున్నారంటే స్ట్రింగ్ కోర్స్ నేమ్, వాడు ఏం కోర్స్ నేర్చుకుంటున్నాడో ఆన్ ద ఫ్లై వాడి ఇష్టం. ఇక్కడైతే మనం స్టాటిక్గా రాసాం ఇప్పటిదాకా కదా. వాడు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా అదే వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇది ఏ ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్. వీటినే ఇన్పుట్ పారామీటర్స్ అంటారు. ఓకేనా? ఏ ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్. ఇక్కడ ఏ ఫంక్షన్ which is returning something and also it is taking some input parameters.
గెట్ శాలరీ అనే ఫంక్షన్ జస్ట్ వాడు ఏమి ఇస్తే అది రిటర్న్ చేపిస్తాం. ఓకే, ఇది విత్ ఇన్పుట్ పారామీటర్స్, వితౌట్ ఇన్పుట్ పారామీటర్స్. ఓకేనా, ఇవి ఫంక్షన్స్. ఇది మీకు రావాల్సింది. అయిపోయిందా ఫంక్షన్స్ కూడా? సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి. 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్, 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మాట్లాడుకున్నాం. ఒకటి ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్, ఏం పారామీటర్స్ లేవు, అండ్ ఇట్ విచ్ ఇస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్, జస్ట్ నువ్వు ఏం చెప్తే అది చేస్తుంది అంతే. వాట్ ఆర్ ద యాక్షన్స్, సెట్ ఆఫ్ యాక్షన్స్ వీ కెన్ యాడ్. ఓకే, ఇప్పుడు ఏ ఫంక్షన్ విత్ ఇన్పుట్ పారామీటర్స్. ఓకే, విత్ ఇన్పుట్ పారామీటర్స్. ఎందుకు ఇన్పుట్ పారామీటర్స్ వాడామో చెప్తా. ఫస్ట్ సింటాక్స్ నేర్చుకోండి. ఫంక్షన్ విత్ ఇన్పుట్ పారామీటర్స్, ఏ ఫంక్షన్ విచ్ ఈస్ రిటర్నింగ్ సంథింగ్. రిటర్న్ అంటే ఇది, రిటర్న్ అనే కీవర్డ్ ఇక్కడ వాయిడ్ కాకుండా ఏదైనా రిటర్న్ టైప్ పెడితే కంపల్సరీగా రిటర్న్ అనే కీవర్డ్ మస్ట్ ఉండాలి. దట్ ఫంక్షన్ మస్ట్ ఎండ్ విత్ దట్ రిటర్న్ కీవర్డ్. ఓకే, నెక్స్ట్ థింగ్, ఇది ఫంక్షన్ విచ్ ఈస్ రిటర్నింగ్ సంథింగ్ అండ్ ఆల్సో విచ్ ఈస్ టేకింగ్ సమ్ రిటర్న్ టైప్ పారామీటర్స్, ఇన్పుట్ పారామీటర్స్ అంటారు వాటిని. ఓకే, సో ఇప్పుడు దాని యూసేజ్ చూద్దాం అసలు ఎట్లా. ఇప్పుడు నేను జస్ట్ లెర్న్ కోర్స్ అన్నా. ఇప్పుడు నేను రన్ చేస్తే ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది? యశ్వంత్ నువ్వు చెప్పు, కొంచెం నువ్వే దీంట్లో యాక్టివ్గా ఉంది. ఫంక్షన్ చూడు ఫంక్షన్ యశ్వంత్. సో ఇది ఇది చేస్తే, ఈ ఫంక్షన్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే వాట్ ఈస్ ద రిజల్ట్ ఐ విల్ గెట్? So for this, like we get like a C# learner address వచ్చేసి హైదరాబాద్. ఇక్కడ ఈ డబల్ కోట్స్లో ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా అది ప్రింట్ అయింది. ఫస్ట్ థింగ్, కన్సోల్ డాట్ రైట్ లైన్ అనేది ఇట్ ఈస్ ఆల్సో వన్ ఫంక్షన్ విచ్ ఈస్ రిటర్న్డ్ బై జావా C# పీపుల్. యాక్చువల్లీ ఐ వాస్ సపోజ్ మైక్రో ఇప్పుడు ఒక నోట్ పెట్టుకున్నాను నేను. యాక్చువల్గా ఐ వాస్ సపోజ్ టు ఆస్క్ యూ ద క్వశ్చన్ ఓన్లీ. యాక్చువల్లీ కన్సోల్ రైట్ లైన్ రాసాం కదా మనము. వాట్ ఈస్ దట్? యాక్చువల్లీ అదొక్కటేనా మనం యూస్ చేసేది కంప్లీట్, ఆర్ ఎల్స్ వి డు హ్యావ్ ఎనీ డిఫరెంట్ అని అడుగుదాం అనుకున్నా. యాక్చువల్లీ ఐ కెప్ట్ ఎ నోట్ ఫర్ దట్. యాక్చువల్లీ మనం అదర్స్ ఆల్సో Yeah, రైట్ రైట్ Only- లైన్ ఇట్లాంటి. I only we use console.write line. That was my question actually. వై వీఆర్ యూజింగ్ దిస్ వన్? Yeah, ఇంక ఉంటాయి కదా లైక్ console.write line ఉంటుంది కదా. So not only we have to use only console.write line, do we have any other like వీ హ్యావ్ అదర్స్ ఆల్సో, బట్ ఫస్ట్ చిన్న చిన్నవి నేర్చుకున్నాం. okay, that's రైట్ అనేది కూడా ఉంది. రైట్ అంటే ఏం చేసిద్ది అంటే వెంటనే రాసేసిద్ది. చూడు Oh, చూడు, రైట్ అని పెట్టాను. ఐ యామ్ ఏ లెర్న్ కోర్స్ ఫంక్షన్ అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు రైట్కి రైట్ లైన్కి డిఫరెన్స్ ఏందో అది కూడా అర్థమైంది. ఓకేనా? ఓకే, Yeah. సో ఈ కన్సోల్ డాట్ రైట్ లైన్, రైట్ అంటే ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే ఇచ్చామో యాజ్ ఇట్ ఈస్గా అది మనకు రిజల్ట్లో వచ్చేసింది. డబల్ కోట్స్లో ఏదైతే ఇస్తే అది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది. okay, it's prints the same. Okay, వాట్ ఎవర్ ద థింగ్ యూ హ్యావ్ రిటర్న్ ఇన్ ద డబల్ కోట్స్ ఇట్ ప్రింట్ ద సేమ్ థింగ్. okay, ఇక్కడ చూడండి, ఇక్కడ డబల్ కోట్స్ వరకు పెట్టాను, ప్లస్ ఐ Address. యాడెడ్ వేరియబుల్ నేమ్. రైట్? Yeah. హర్షియా, ఇక్కడ నాకేం రిజల్ట్ వచ్చిందమ్మా? నేను ఇప్పుడు ఈ ఫంక్షన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే వాట్ రిజల్ట్ ఐ షుడ్ గెట్? ఈ ఎక్కడ సార్? ఫంక్షన్ నేను ఇక్కడ ఈ Sir. లైన్లో, ఈ లైన్ ఈ లైన్. స్టూడెంట్ Ah. ఈస్ ఫ్రమ్ హైదరాబాద్ అని వస్తుంది సార్. వెరీ గుడ్. రైట్, హైదరాబాద్ ఎందుకు వస్తుంది? అడ్రస్ కదా అక్కడ అడ్రస్ అక్కడ పైన మనము వాల్యూ దిస్ ఈజ్ అ వేరియబుల్ కదా. వేరియబుల్లో ఉన్న వాల్యూ మనకి యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ కావాలంటే ఒక స్ట్రింగ్కి దీనికి కన్కాటినేషన్ ప్లస్ అనే సింబల్. ప్లస్ అర్థమైందా యశ్వంత్? అర్థమైందా? అర్థమైందా? అది ప్లస్ అనే సింబల్ ఎందుకు పెట్టాలంటే నాకు యాజ్ ఇట్ ఈస్గా ఇది ప్రింట్ కావాలి, ప్లస్ దాంతో పాటు ఇంకోటి వేరియబుల్లో మనం ఉన్నటువంటి వేరియబుల్ వాల్యూ ప్రింట్ కావాలి. Yeah.
అందుకోసం అనేది ప్లస్ సింబల్ వాడా. ఓకే, నౌ లెట్స్ రన్ దిస్. వెరీ సింపుల్. ఎట్లా చేస్తాం? రన్ టెస్ట్ అయిపోయా. రిజల్ట్ చూసుకోండి. బిల్డ్ ఎర్రర్స్ ఉన్నాయంట. ఎక్కడున్నాయి? ఎక్కడో బిల్డ్ ఎర్రర్స్ ఉన్నాయంట. ఎక్కడున్నాయి? ఎక్కడో సగం మధ్యలో వదిలేసాం. ఏందంట? కన్వర్ట్ టు ఫుల్ ప్రాపర్టీ. బా చూసారా? సి షార్ప్ ఇది అడ్వాన్స్డ్. టూ మచ్ అనమాట. మనం నేర్చుకోవాల్సిన అవసరం లే. ఏదైనా చేస్తే అదే ఎర్రర్ ఇచ్చింది, దాని మీద రైట్ క్లిక్ చేసేస్తే ఇట్ విల్ బి రిజాల్వ్డ్ విత్ లేటెస్ట్ టెక్నాలజీతో. నార్మల్గా అయితే ఇందా రాసింది రాస్తాం మేము, విచ్ ఈస్ నాట్ రాంగ్, ఇట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. బట్ వాడు లేటెస్ట్ స్టాండర్డ్స్ ప్రకారం నిన్ను ఫోర్స్ చేస్తున్నాడు. సో నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లే. ఎర్రర్ చూపిస్తాడు, దాన్ని రిజాల్వ్ చేయమంటే రిజాల్వ్ చేసేసింది. నైస్. ఓకే ఓకే, నౌ లెట్స్ ట్రై దిస్. ఇప్పుడు ఏం రావాలి? ఇప్పుడు ఈ ఫంక్షన్ని నేను కాల్ చేస్తే రిజల్ట్ ఏమొచ్చిద్దో నాకు ఎవరు చెప్తారు? ఈ ఫంక్షన్ని నేను రన్ చేస్తున్నాను, రన్ చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది ఎవరు చెప్తారు? హర్షియ, ఎస్ సార్. ఏం రిజల్ట్ వచ్చింది చెప్పమ్మా. ఫంక్షన్ నేను చూపిస్తున్నా, దాంట్లో కోడ్ ఏముందో ఓకే ఇక్కడ చూపించండి. ఇదిగో కోడ్ ఏముందో చూపిస్తున్నా, దాని ప్రకారం ఇదమ్మా కోడ్. అక్కడ I ఏం కోడ్ am ఉందమ్మా? a learn course. Student ఆ, is learning C sharp. Student is from Hyderabad. హైదరాబాదేనా? అందుకనే అడిగాను నేను. Sir, wait, sir. ఉమ్, GNT, I think. థింకా. No, sir. ఉమ్. Wait. ఎందుకంటే ఇక్కడ సెట్ చేస్తున్నావు, ఇక్కడ ఏమైతే వాల్యూ సెట్ చేసావో అవి వస్తాయి. Okay. యాక్చువల్గా రాజ్ అనేది డిఫరెంట్ స్టూడెంట్ సేమ్ కదా సార్? ఇక్కడ మనం ఇక్కడ స్టూడెంట్ క్లాసు కరెక్టే, మనం రాజ్ అనే వాడికి కొన్ని సెట్ చేసాం. అవును. రాజ్ అనేవాడి శాలరీ సెట్ చేసాం, రాజ్ అనేవాడి నేమ్ సెట్ చేసాం. వాడి నేమ్ ఏంటంటే టెస్ట్. ఇప్పుడు రాజు కాదు, రాజ్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. వాడికి Okay. నేమ్ ఇది సెట్ చేసాం, వాడి అడ్రస్ ఇది సెట్ చేసాం. సో Okay, address GNT వస్తుంది సార్. ఇక్కడ నువ్వు సెట్ చేసిన వాల్యూస్ వస్తాయి, అది మీరు తెలుసుకోవాల్సింది. ఓకే, ఆబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ ఉన్నాయి కూడా ఇవి ఓవర్ రైట్ అయిపోతాయి. ఇక్కడ మనం సెట్ చేసాం, నేను ఇక్కడ ఈ డేటా సెట్ చేయలేదు అనుకోండి, ఈ 3 డేటాలు సెట్ చేయలేదు, అప్పుడు హైదరాబాద్ వస్తుంది. అప్పుడు హైదరాబాద్ వచ్చింది. ఓకే. నేను ఇక్కడ సెట్ చేశా, రాజు అడ్రస్ ఎక్కడంటే ఇక్కడ నేను సెట్ చేశా. ఇది అంతే రన్ చేయడం అంటే. ఇది తెలుసుకోవాలి మీకు. బేసిక్ టెస్టింగ్ ఇది ఎవరి కోసమో తెలుసా? ఏమీ రాని వాళ్ళ కోసం. కొంతమంది జాబులు ఇది కూడా రాకుండా జాబులు చేసే మేధావులు ఉన్నారు. ఒక అప్లికేషన్ రన్ చేయడం తెలియదు, ఒక అప్లికేషన్ డీబగ్ చేయడం తెలియదు పాపం. వాళ్ళ ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఆ లీడ్లు వాళ్ళ 1 నెల 2 నెలలు వీళ్ళని చూసిన తర్వాత అమ్మా మన దగ్గర ఇంత తురుముకాన్లు ఉన్నారని చెప్పేసి పక్కన తీసి పడేస్తారు. అందుకని నేర్చుకోండి, ప్రాపర్గా నేర్చుకొని చేస్తే మిమ్మల్ని ఎవ్వడేమండు. ఎవరికైనా కావాల్సింది పని. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ దట్, నో ఇష్యూస్. సో చూసారా? ఇస్ వాట్ టెస్టింగ్ అన్న టు హెల్ప్ ఎనీ అదర్. సో మనం అంతే. అది సెలీనియం అంటే వెబ్ టెస్టింగ్. ఓకే. సో ఇప్పుడు మనం ఒక టెస్ట్ కేసు రన్ చేసాము, రన్ చేస్తే మన రిజల్ట్ ఏంది? ఇదిగో ఐఆమ్ లెర్నింగ్ కోర్స్, ఐఆమ్ ఏ లెర్నింగ్ కోర్స్, స్టూడెంట్ ఈజ్ లెర్నింగ్, స్టూడెంట్ ఇస్ ఫ్రమ్ జిఎన్టీ, స్టూడెంట్ ఈజ్ లెర్నింగ్ సి షార్ప్, స్టూడెంట్ ఈజ్ ఫ్రమ్ జిఎన్టీ. ఏంటి తేడా? ఏం గమనించావు? రైట్కి రైట్ లైన్కి తేడా ఏందో అర్థమైందా? రైట్ అయితే పక్క లైన్ లోనే వచ్చేస్తుంది, రైట్ లైన్ అయితే నెక్స్ట్ లైన్ లో వస్తుంది. రైట్ లైన్ అంటే ప్రతి స్టేట్మెంట్ ఒక న్యూ లైన్ కింద న్యూ లైన్ లో వస్తుంది. అర్థమైందా?
ఇక్కడ స్టూడెంట్ ఈజ్ లెర్నింగ్ అనేది న్యూ లైన్లో, తర్వాత ఇది ఇంకొక న్యూ లైన్లో, ఇక్కడ మాత్రం రైట్ అని పెట్టాం. సో ముందు రైట్ అనగానే నెక్స్ట్ స్టేట్మెంట్ దాంట్లో వస్తుంది. అది రైట్కి రైట్ లైన్కి చూసుకోండి, ఇవి మీరు చూసుకోండి. అర్థమైందా? యా. సరే, నేను ఈ ప్రతిసారి ఈసారి ఇన్పుట్ పారామీటర్ ఇంకో ఫంక్షన్ కూడా ఉంది కదా విత్ పారామీటర్స్. ఈసారి నేను యూజర్కి ఛాయిస్ ఇద్దాం అనుకున్నా. వీడి ఇష్టం అబ్బా, రాజు అనే వాడి ఇష్టం, వాడు ఏం కోర్సు నేర్చుకుంటాడు. నువ్వే వాడు పద్దుగు, ఇప్పుడు వీడు ఏం కోర్సు నేర్చుకుంటున్నాడు అంటే పద్దుగులు సి షార్ప్ అంటాడు. చూడండి, వీడు ఏం నేర్చుకుంటున్నాడయ్యా అంటే, ఏం నేర్చుకుంటున్నాడు అంటే వీడు రైట్ లైన్ చెప్తా. రైట్ లైన్ అంటే మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఓకే, స్టూడెంట్ ఈజ్ లెర్నింగ్ how many times you run test, how many times you learn, always you used to give the same data. అవునా కాదా? ఎన్నిసార్లు అయినా రన్ చేయండి ఈ ఫంక్షన్ని, అవునా? సి షార్పే. నువ్వెవడు నాకు చెప్పింది, నా ఇష్టం వచ్చింది నేర్చుకుంటానబ్బా, అంతేగా. నేను జావా నేర్చుకుందాం అనుకుంటున్నా. సరే, నేను జావా నేర్చుకుందాం అనుకుంటున్నా. ఏం నేర్చుకుంటాడంటాడు? జావా. ఎట్లా డిసైడ్ అవుతున్నాడు? వాడి ఇష్టం వచ్చింది వాడిస్తాడు. చూడండి, స్టూడెంట్ ఈజ్ లెర్నింగ్ జావా, స్టూడెంట్ ఈజ్ ఫ్రమ్ గుంటూరు. సో దట్ ఈస్ ద ఇన్పుట్ పారామీటర్. అంటే వాడి ఇష్టం వచ్చిన డేటాని, ఇప్పుడు క్యాలిక్యులేటరే ఉందబ్బా. క్యాలిక్యులేటర్ అంటే నేను ఒక ఫంక్షన్ రాశాను అనుకో, ఏ ప్లస్ బి అంటే ఏ ఈక్వల్స్ టు 5, బి ఈక్వల్స్ టు 5 అని పెట్టేసి సమ్ ఆఫ్ అంటే 10 ఇచ్చింది. తర్వాత యూజర్కి కూడా మన ఆప్షన్ ఇవ్వాలి. నువ్వు ఏం ఇన్పుట్ ఇస్తావు, వాట్ ఆర్ ద ఇన్పుట్ యు ఆర్ ప్రొవైడింగ్, ఫర్ దట్ ఇన్పుట్ ఐ విల్ గివ్ ద ఆన్సర్. అంతే కదా. నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, దాంట్లో 5 2 పారామీటర్లు తీసుకునేది కాదు. యూ నీడ్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్పుట్. బేస్డ్ ఆన్ దట్ ఇన్పుట్ ఇట్ విల్ డూ ద క్యాలిక్యులేషన్ అండ్ ఇట్ షుడ్ ప్రొవైడ్ కదా. అందుకోసం కదా ఇన్పుట్ పారామీటర్స్ అవసరం. లేకపోతే ఎప్పుడు ఒకటే డేటా వచ్చింది. చూసారా? ఇప్పుడు జావా కాదు, నేను పైథాన్ నేర్చుకుంటా అని చెప్పాను. ఇక్కడ నేను ఏ ఇన్పుట్ ఇస్తే అది ఆ ఫంక్షన్లో. ఇప్పుడు పైథాన్ నేర్చుకుంటున్నా, నేను ఆ ఫంక్షన్ చేంజ్ చేయాల, ఇన్పుట్ పారామీటర్స్ మాత్రమే చేంజ్ చేశాను. ఈసారి చూడండి ఏమొచ్చింది. స్టూడెంట్ ఈజ్ లెర్నింగ్ పైథాన్, ఈజ్ ఫ్రమ్ గుంటూరు, రైట్? అయిపోలా? ఒకసారి ఆ కోడ్కి వెళ్ళారా ఒక్కసారి ప్లీజ్? ఇక్కడ వీఆర్ పాసింగ్ ఇన్పుట్ కదా. ఫస్ట్ ఇది చూడండి, ఇది ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ డేటా టైప్ ఇఫ్ ఇట్ ఈస్ దిస్ వన్ స్ట్రింగ్. అక్కడ వాడు చూపిస్తున్నాడు, చూసా ఇదే షీషార్ప్, అన్ని వాడే చెప్తాడు. యాక్చువల్గా కొటేషన్స్ అవే మైండ్ లో పెట్టుకున్నా. కొటేషన్స్ వెరీ గుడ్, చెప్పారు కదా. సో స్ట్రింగ్ రైట్. ఇక్కడ నువ్వు ఫంక్షన్ డిక్లేర్ చేసే దీన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అంటారు. అంటే ఇంప్లిమెంటెడ్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ది కోర్స్ నేమ్ అనే వేరియబుల్లో ఎటువంటి డేటా తీసుకెళ్తున్నావు, స్ట్రింగ్ అనేది మెన్షన్ చేయాలి. ఓకేనా? అది ఈ వేరియబుల్ని ఇక్కడ వాడే, అంతే. స్టూడెంట్ ఈజ్ లెర్నింగ్, యు ఆర్ పాసింగ్ ద డేటా ఫ్రమ్ దేర్ కదా. ఇక్కడ నుంచి యు ఆర్ పాసింగ్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్. సో ఆ స్ట్రింగ్, ఆ డేటా ఇక్కడికి వచ్చింది, దాన్ని ఇక్కడ పెట్టా, అంతే. నేనేం చేయలే. అంటే ఇందాక మనం వేరే చూసినే కదన్న, అక్కడ వేరే చూస్తే ఇది స్టాటిక్ డేటా కదా. ఎగ్జాక్ట్లీ అట్లా పెట్టేసా, అది స్టాటిక్ డేటా. సో స్ట్రింగ్ ఇక్కడ ఏం చేశాను, మార్చా ఇన్పుట్. ఈ ఫంక్షన్ ని ఇన్పుట్ తీసుకునే కెపాసిటీ ఇచ్చా. ఓకే ఓకే. ఈజ్ పాసింగ్ డేటా త్రూ ఇన్పుట్ పారామీటర్స్.
అర్థమైందా? Yeah. A function which is taking input parameters. అంతేనా? Yeah, okay. A function which is taking input parameters. అది సింపుల్ అంతే. రాజ్ డాట్ లెర్న్ కోర్స్ ఇక్కడ ఏదైతే ఇన్పుట్ పారామీటర్ యొక్క కెపాసిటీ అర్థమైందా? అన్నా సో ఇప్పుడు మనము చెప్పు. ఒకవేళ పారామీటర్స్ లైక్ డిఫరెంట్ ఇచ్చుంటే ఇట్ వోంట్ షో ద రిజల్ట్ కదా. అంటే చెప్పు. ఇప్పుడు మన డిఫరెంట్ స్ట్రింగ్ ఇచ్చుంటే ఇవ్వకపోతే జస్ట్ మనము ఇప్పుడు స్ట్రింగ్ ఇచ్చాం కదా కోర్స్ నేమ్, ఉమ్. స్ట్రింగ్ ఇవ్వకుండా మనము నార్మల్ గా వేరే వేరే ఏమన్నా పారామీటర్స్ లైక్ వేరియబుల్స్ ఇస్తే నీ రాదు. ఇష్టం నీ రిక్వైర్మెంట్ ఏంటి? నువ్వేమనుకుంటున్నావు ఒకటి చెప్పు. ఇప్పుడు మనం నీ రిక్వైర్మెంట్ ఏంటి? ఇప్పుడు ఇందాక మనము కోచ్ లో పైథాన్ ఇచ్చాము కదా అన్న, ఉమ్. అది కోచ్ ఇవ్వకుండా ఇస్తే జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం. ఒకసారి కోచ్ ఇవ్వకుండా ఇచ్చేస్తే అది ఏ పారామీటర్ అనుకొని ఇవ్వదు కదా, అది కొంచెం డౌట్ ఉంది అడుగుతుంది. ఇది కోర్స్ లేకుండా వేరే ఫంక్షన్ ఉంది కదా, లేదు ఇప్పుడు లోన్ కోర్స్ దీన్ని కాల్ చేసింది. దాన్ని కాల్ చేస్తే లేదు లేదు జస్ట్ పైథాన్ అని ఇస్తే, కోచ్ ఇవ్వకుండా పైథాన్ అని ఇస్తే. కోర్స్ ఇవ్వకుండా పైథాన్ అంటే ఇప్పుడు బ్రాకెట్స్ ఇక్కడ లో ఉన్నాయి ఒకసారి అందులో పైథాన్ అని పెట్టండి, కొటేషన్స్ ఇవ్వకుండా. వెరీ గుడ్. దీనికి ఆన్సర్ వాట్ విల్ గెట్ ఆన్సర్? ఆమె చెప్పింది హర్షియా. సార్ హర్షియా ఇట్లా ఇవ్వచ్చా? అది బగ్ అనుకుంటా సార్. అవును ఏ సార్. ఎందుకు బగ్ ఎందుకు ఎందుకు అంటారు? హర్షియా ఎందుకు ఇవ్వకూడదు? రెడ్ కనిపిస్తుంది కాబట్టి ఏదో బగ్ అని చెప్పి చెప్పారు. వెరీ గుడ్. ఎందుకు తప్పు? అట్లా ఎందుకు ఇవ్వకూడదు హర్షియా? తెలీదు సార్. నువ్వు చెప్పబ్బా. ఎవరు? పూజిత. పూజిత కాదు, అడిగిన ఆయన పేరు యశ్వంత్. సార్ ఎందుకు అంటావు? ఎందుకు రాదంటే యాక్చువల్గా మనము ఇంటర్నల్ పారామీటర్స్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ అందులో మెన్షన్ చేసాం వాట్ అంటే వెరీ గుడ్. అన్ని తెలిసి ఎందుకు అడుగుతున్నావు? వెరీ గుడ్. కొటేషన్స్. ఇక్కడ నువ్వేం చెప్పావు? నువ్వేం తీసుకుంటానన్నావు? స్ట్రింగ్ ఏం తీసుకుంటానన్నావు? అర్థమైంది సార్ ఇప్పుడు. ఏం తీసుకుంటానని చెప్పావు? ఇక్కడ ఎటువంటి ఇన్పుట్ పారామీటర్ నువ్వు పాస్ చేస్తానని చెప్పావు? నేను అడిగినది ఏ రాగము, నువ్వు పాడుతుంది ఏ రాగం? అర్థమైందా? అర్థమైంది సార్. నేను ఏదో అన్నాను, వాడు ఏదో చెప్తాడు తగదిగి తోము అంటే వాడు ఏదో అన్నాడంట. ఆ ఏది పడితే అది కాదు, ఏ రాగం ఆడితే అదే పెట్టాలన్నమాట. అర్థమైందా? నువ్వు అక్కడ స్ట్రింగ్ అన్నావు, డేటా స్ట్రింగ్లోనే పాస్ చేయాలి. అర్థమైందా యశ్వంత్? అన్నది చెప్పండి మళ్ళీ అడిగారు. నువ్వు అక్కడ డేటా నువ్వు అక్కడ డేటా ఇక్కడ ఏం పంపిస్తానన్నావు? స్టూడెంట్ స్ట్రింగ్ కోర్స్ నేమ్ ఇచ్చాము. ఇక్కడ ఏం పంపిస్తాను? ఏ టైప్ ఆఫ్ డేటా? స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా ఇచ్చింది మనం. అక్కడ మరి ఏ టైప్ ఆఫ్ డేటా పంపించాలి? స్ట్రింగ్ లో ఉన్న డేటానే, స్ట్రింగ్ నే పంపించాలి. అంతేగాని ఇంటీజర్నో లేకపోతే ఫ్లోట్నో దేన్ని పడితే దాన్ని పెడితే బ్రహ్మానందం వచ్చేస్తాడు అక్కడ. అర్థమైందా? బ్రహ్మానందం కొడతా ఉంటాడు. క్వశ్చన్ అడిగినందుకు కొంచెం రైట్? అర్థమైందా? అర్థమైంది. సో మీరు ఇక్కడ ఏ డేటా టైప్ మెన్షన్ చేస్తే అటువంటి డేటానే పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీడి శాలరీ కూడా, వీడి అడ్రస్ కూడా మనమే చెప్దాం. ఓకే, అడ్రస్, వీడి కోర్సు చెప్తాం, వీడు ఎక్కడి నుంచి నేర్చుకుంటాడో, వీడు ఎక్కడి నుంచో కూడా చెప్తాం. ఈజ్ ఫ్రమ్ తమిళనాడు, టిఎన్. చూడండి వీడి ఇష్టం. ఇప్పుడు దీనికి చెప్పండి. హర్ష నువ్వు చెప్పు, వాట్ ఈస్ ద ఆన్సర్ యూ విల్ గెట్? ఐఎమ్ రన్నింగ్ దిస్ ఫంక్షన్. హియర్ ఐ సెట్ ద అడ్రస్ ఈజ్ గుంటూరు. Here I said the address is TN.
టెల్ మీ హర్షియా, వాట్ ఈస్ ద ఆన్సర్ సార్ యూ విల్ గెట్? టీఎన్ఏ వస్తుంది సార్. టీఎన్ఏ వచ్చింది, వెరీ గుడ్. హర్షియా మంచి నాలెడ్జ్ ఉంది, అర్థమైంది. అమ్మాయి ఇంకా మర్చిపోలే, ఫ్రెషర్ కదా. రైట్, దట్ ఈస్ కరెక్ట్. వాట్ ఎవర్ ద లేటెస్ట్ వాల్యూ వేరియబుల్ ఎప్పుడైనా సరే, వాట్ ఎవర్ ద లేటెస్ట్ చేంజ్ ఏదైతే ఉంటుందో ఆ చేంజ్ అక్కడ ఉండిద్ది. ముందు ఇదే అడ్రస్ నేను జిఎన్టీ అని పెట్టా, లోపల ఇక్కడ పాస్ చేసేటప్పుడు టిఎన్ అన్నా. లేటెస్ట్ చేంజ్ ఏంది? టిఎన్. టిఎన్ అనేది అడ్రస్ అనే వేరియబుల్కి వెళ్ళింది, ఆ వేరియబుల్ ఇక్కడ సెట్ అయింది. ఓకే, క్లియర్? ఇది ఇన్పుట్ పారామీటర్స్ యొక్క పవర్ తెలుసుకోవాలి, అప్పుడే మనం డైనామిక్ ప్రోగ్రామింగ్ చేయగలుగుతాం, లేకపోతే అది స్టాటిక్ అయిపోయింది. మనం రాసిన క్లాసు మనకు తప్ప రెండో వాడికి ఎవరికి ఉపయోగపడదు. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన దేన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేటర్ క్లాస్ తెలుసుగా. క్యాలిక్యులేటర్లో ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి చెప్పండి. ఏ క్యాలిక్యులేటర్, యూ షుడ్ హ్యావ్ ద ఫంక్షన్ అండ్ ఇట్ షుడ్ రిటర్న్ ద వాల్యూ. ఒక క్యాలిక్యులేటర్ ఫంక్షన్ చెప్తున్నా, రేపు అందరూ దీన్ని రాసి నాకు ఎగ్జిక్యూట్ చేసి చూపించాలి. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ మొత్తం యశ్వంత్ చెప్తాడు నాకు. క్యాల్కులేటర్. ఓకేనా యశ్వంత్? Yeah. ఓకే, క్యాలిక్యులేటర్ వాట్ ఆర్ ద 4 ఫంక్షన్స్ చెప్పు. వాట్ ఆర్ ద 4 ఫంక్షన్స్ వీ కెన్ డూ బై యూజింగ్ క్యాలిక్యులేటర్? ఒక 2 ఫంక్షన్స్ యశ్వంత్, ఒక 2 ఫంక్షన్స్ పూజిత. Addition, subtraction we can use. ఏంటి ఫంక్షన్ నేమ్ నువ్వు చెప్పాలి. యశ్వంత్ చెప్పు, స్టార్టింగ్ నుంచి ఫంక్షన్ నేమ్ ఏంటి, ఎట్లా డిక్లేర్ చేస్తావు? పబ్లిక్. వెరీ గుడ్. క్లాస్. క్లాసా? క్లాస్ ఆల్రెడీ ఉందబ్బా. పబ్లిక్ వాయిడ్ తో చేద్దాం, రిటర్న్ చేయమన్నానుగా. ఏంటి వెరీ గుడ్. ఏం ఫంక్షన్ నేమ్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటాం? వాట్ ఆపరేషన్? లైక్ అడిషన్ ఆపరేషన్. యాడ్. Add. రైట్. Yeah. పారామీటర్స్ తీసుకుందామా లేకపోతే స్టాటిక్ గా చేసేద్దామా? పారామీటర్స్ తీసుకుందామన్నా. ఇంట్ స్పేస్ ఏబి. రైట్. Yeah. ఇంప్లిమెంటేషన్ చూడండి, C# మరి దారుణం, మిమ్మల్ని నేర్చుకొని ఇది ఏది రిటర్న్ ఏ ప్లస్ బి ఇచ్చేస్తుంది. అదే అంది, చూసారా? ఇది అయిపోయింది ఒక ఫంక్షన్. మిమ్మల్ని నేర్చుకునే కెపాసిటీ కూడా ఇవ్వదు వాడు మాత్రం. మీరు యాడ్ అనగానే ఆ 2 ఫంక్షన్లు యాడ్ చేద్దాం అనుకుంటున్నారు, అయిపోయా. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ ఏంటి? పబ్లిక్ ఇంట్ సబ్ట్రాక్షన్ ఎస్యుబి. ఫంక్షన్ నేమ్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్తో ఉండాలి. ఓపెన్. చెప్పు. ఓపెన్ బ్రేసెస్. ఇంట్ ఏ ఇంట్ బి. లేకుండా ఇచ్చేద్దామన్నా ఏ కామా బి. లెట్స్ ట్రై విత్ ద డిఫరెంట్ కదా. అయిపోయా. ఈ నెక్స్ట్ ఫంక్షన్ ఎవరు చెప్తారు? నెక్స్ట్ ఫంక్షన్ పూజిత, నువ్వు చెప్పమ్మా. మల్టిప్లికేషన్ సార్. చెప్పు, సింటాక్స్ తో సహా చెప్పాలమ్మా. పబ్లిక్ ఇంట్ మల్టిప్లికేషన్ ఓపెన్ బ్రాకెట్ ఇంట్ ఏ కామా ఇంట్ బి ఓపెన్ బ్రాస్ రిటర్న్ ఏ ఇంటూ బి క్లోజ్ బ్రాస్. అర్థమైందా? ఫంక్షన్స్ విత్ రిటర్న్ టైప్స్ అంటే ఫైనల్ గా ఇది రిటర్న్ చేస్తుంది. ఈ రెండింటి ఇంటేంది, నంబరే కదా వచ్చేది, నంబరే కదా. ఏ ఇంటూ బి చేస్తే 2 ఇంటీజర్లు చేసి వచ్చేది ఏంటి, నంబరే కదా. సో ఐఎమ్ రిటర్నింగ్ దట్ వాల్యూ. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? డివిజన్.
TVISYR ఏ పెట్టండి సరిపోతుంది కదా. ఇంట్ ఏ కామా ఇంట్ బి. చూసా గారు ఎంత ఇంటెలిజెన్స్. పబ్లిక్ డివైజర్ అంటే ఇట్లా చేయాలంట. అర్థమైందా? యా. సో ఇది క్యాలిక్యులేటర్ ఫంక్షన్, రైట్? దీన్ని టెస్ట్ ఇప్పుడు చెప్తారు పూజిత. సార్ నేను ఈ ఫంక్షన్ ఈ క్లాస్ లో ఉన్నటువంటి ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఫస్ట్ మీ ఇంటి ముందు టెస్లా కార్ ఉంది, ఏం కావాలి? రిమోట్ లాక్ ఓపెన్ చేయాలన్నా. ఆ? క్లాస్ లో ముందు డ్రైవర్ కావాలి. అట్లానే మన ముందు క్లాస్ కి ముందు కార్ లాక్ ఓపెన్ చేయాలన్నా. ఆ డ్రైవర్ కి కార్ లాక్ ఇవ్వాలి కదా. ఇప్పుడు అట్లానే ఇప్పుడు మనం ఒక క్లాస్ క్రియేట్ చేసాం, మంచి క్లాస్, చాలా ఫీచర్స్ ఉన్నాయి. యాడ్ ఉంది, సబ్స్ట్రాక్షన్ ఉంది, మల్టిప్లికేషన్, చాలా ఫీచర్స్ ఉన్నాయి. వాటిని వాడాలంటే ఏం చేయాలి? నేను వీడు వాడదాం అనుకుంటాడు ఆ యూనిట్ టెస్ట్ కేసు, ఇంకో టెస్ట్ కేసు రాద్దాం అనుకున్నాడు. ఏం టెస్ట్ కేసు అంటే పబ్లిక్ వాయిడ్ క్యాలిక్యులేటర్ టెస్ట్. క్యాలిక్యులేటర్ టెస్ట్ రాద్దాం అనుకున్నాం. దీన్ని టెస్ట్ కేసు అంటున్నాం. ఏంటంటే ఇది టెస్ట్ పెడితే ఇట్ విల్ బికమ్ టెస్ట్. సో ఇప్పుడు చెప్పమ్మా, ఇక్కడ నువ్వు క్యాలిక్యులేటర్ టెస్ట్ చేయాలంటే టెస్ట్ అని రాయాలన్నా ఇక్కడ. టెస్ట్ అని రాస్తేనే అది టెస్ట్ కేసు అయింది. ఓకే. లేకపోతే నార్మల్ ఫంక్షనే కదా. ఇప్పుడు దాకా నువ్వు రాసింది ఏంటి? దానికి దీనికి ఎంత తేడా ఉందా? ఏం లేదు, అదే అందుకే ఏం డౌట్. లేదు. అర్థమైందా? ఆ టెస్ట్ అని పెడితే ఫంక్షన్ టెస్ట్ కేసు అయిపోయింది, అంతే. వెరీ సింపుల్, రైట్? ఇప్పుడు చెప్పాలి పూజిత, నేను క్యాలిక్యులేటర్ని టెస్ట్ చేయాలి. నేను ఏం చేయాలి? ఫస్ట్ క్యాలిక్యులేటర్లో ఉన్న ఫంక్షన్ని నేను కాల్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? ఫస్ట్ నేమ్ రాసుకోవాలి సార్. ఏం నేమ్ రాయాలి చెప్పు? క్లాసు ఏంటి? నీ క్లాస్ నేమ్ ఏంటి? క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేటర్. చూడు వీడి దరిద్రుడు మరి. చూడు నువ్వేం చేయాల్సిన అవసరం లా. వాడు మొత్తం చేస్తాడు. మైండ్ మనకంటే ఎక్కువగా రీడ్ చేస్తూ ఉంటాడు. అమ్మాయి అక్కడ ఆలోచిస్తుంది ఏంటా అని చెప్పేది. అక్కడ స్పేస్ ఇవ్వగానే మొత్తం చెప్పేస్తున్నాడు. ట్యాబ్ కొడితే అయిపోయిందమ్మా. ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇట్లా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఆబ్జెక్ట్ డాట్ అంటే దాంట్లో ఉన్న ఫంక్షన్స్ మొత్తం వస్తాయి. నీకేం కావాలో దాన్ని కాల్ చేసుకోవడం, అంతే. ఓకే. ఆబ్జెక్ట్ డాట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏ ఫంక్షన్ని టెస్ట్ చేస్తావు? ముందు ప్లస్ సార్, A+B. యాడ్ ఫంక్షన్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, రైట్? ఎస్ సార్. ఏం పెడతా ఉంటావు? క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేటర్ కాదు. కొన్నిసార్లు వాడు తప్పు చేస్తాడు. వాల్యూస్ ఇంటే ఏనా ఇంట్ వాల్యూస్ పాస్ చేయాలి. ఇంటి ఏ అంటే ఏంటి? నంబర్ ఏదో ఒకటి. ఓకే. ఓకే, ఇక్కడ మనం ఏదో నంబర్స్ ఒక నంబర్. యాక్చువల్ మనం పాస్ ఇంట్ అంటే నంబరే కదా, ఎస్ సార్. రైట్? ఏ ప్లేస్లో ఒక వాల్యూ, బి ప్లేస్లో ఒక వాల్యూ వెళ్ళిద్ది. ఆ రెండింటిని లోపల సమ్ జరుగుతుంది ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంది? రెండు వాల్యూస్ను పంపి ఏలో 5 వచ్చింది, బిలో 8 వచ్చింది. ఇప్పుడు రెండు వేరియబుల్స్లో వాల్యూస్ పాస్ చేసావు, అంతే. A+B ఎంత ఇచ్చింది? ఎంతమ్మా? 5 + 8 ఎంత? 13 సార్, 13. అవునా? నేను టెస్ట్ చేస్తా అసలు. A+B ఇంటూ C అని దీంట్లో వాల్యూ తీసుకున్నా, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి వాడు క్యాలిక్యులేటర్ వాడు కరెక్ట్ పని చేస్తున్నాడో లేదో. నా జాబ్ ఏంటి? ఐ నీడ్ టు టెస్ట్ కదా. నువ్వేమన్నావమ్మా? వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్?
13 సార్. అసర్ట్ చేసిన ఆర్ ఈక్వల్స్ సి ఇదిగో ఇక్కడ వచ్చిన వాల్యూ అంట 5 అంట. కరెక్టేనమ్మా? ఈ టెస్ట్ కేసు నేను రన్ చేస్తే ఇది పాస్ అయిద్దా ఫెయిల్ అయిద్దా? ఫెయిల్ అవుతుందేమో కదా సార్. 5,8 అంటే అది రాంగ్ ఏమో కదా సార్. నువ్వు చెప్పాలి రాంగ్ ఏమో కదా అంటే. నువ్వు అంటే రాసావు కదా ఫంక్షన్ అవును, అక్కడ ప్లస్ పెట్టాం కదా సార్. ప్లస్ పెట్టాను. 5 + 8 నేనేమంటున్నానంటే 5 ఇది 5 అంటున్నాను నేను. 5 + 8 = 5 అంటున్నాను. లేదు సార్ అలాగా. ఫెయిల్ అయింది కదా, అదే టెస్టింగ్. ఇప్పుడు నువ్వు రన్ చేస్తున్నావు ఆ ఫంక్షన్ని, క్యాలిక్యులేటర్ అనే ఫంక్షన్. టెస్ట్ కేసు ఫెయిల్ అయింది, చూసావా క్లియర్గా. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఈస్ 5, బట్ యాక్చువల్గా వచ్చింది ఏంటి? 5 + 8 = 13. సో ఇదే టెస్టింగ్ అమ్మా. రేపైనా మనం టెస్టింగ్లో ఏం చేస్తామంటే ఇదే చేస్తాం. ఎక్స్పెక్టేషను మీకు ఒక రిక్వైర్మెంట్ చెప్తారు, రిక్వైర్మెంట్ ప్రకారం ఇట్లా రావాలి అని చెప్తారు. అట్లా కాకుండా వేరేది వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. యూ నీడ్ టు రేజ్ ఎ డిఫెక్ట్ నౌ. క్యాలిక్యులేటర్ అనే ఫంక్షన్ వాళ్ళు రాశారు, అక్కడ 5 + 8 నా ఎక్స్పెక్టేషన్ 5 రావాలి, కానీ వాడు ఏమో 13 ఇచ్చాడు. సో ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాకపోతే వాడైనా ఫెయిల్యూర్, మనమైనా మన ఎక్స్పెక్టేషన్ అయినా కరెక్ట్ కాదు. సో వెన్ దెర్ ఈజ్ ఎ డీవియేషన్ బిట్వీన్ యాక్చువల్ అండ్ ఎక్స్పెక్టెడ్, then you need to raise a defect. This is the testing. అర్థమైందా? ఇప్పుడు ఒక ఫంక్షన్ రాశా, యాక్చువల్గా అదే నేను 13 పెట్టాను అనుకో, రైట్? ఇప్పుడు ఏంటంటే కొత్తగా మార్చాడు. మేము రాసేదైతే అసర్ట్ ఆర్ ఈక్వల్ అని పెట్టేవాళ్ళం. ఓకే, ఎక్స్పెక్టేషన్ 5. ఇప్పుడు ఇది గ్రీన్ మార్క్ ఉందంటే బాబు లేటెస్ట్ చేంజ్ అయింది నాయన, నువ్వు కొత్తది అప్డేట్ అవుతావా అని అడుగుతుంది. నేను పాతవాడిని కాబట్టి నేను ఇది నేర్చుకున్నా. అర్థమైందా? నాకు తెలిసింది ఇది, కానీ అప్గ్రేడ్ అయింది. సో గ్రీన్ మార్క్ ఇండికేషన్ చెప్తుంది. ఎంత చూడండి, మీకు C# మీరు ఏది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరంలా, రాస్తా ఉంటే వెళ్తా ఉండిద్ది అది అంతే. ఇప్పుడు ఇక్కడ 13 అన్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ బోత్ ఆర్ ఈక్వల్, దిస్ ఈజ్ కాల్డ్ టెస్టింగ్. అంతే, అయిపోయింది టెస్టింగ్. అంటే ఈసారి పాస్ అయిపోయింది. అర్థమైందా? ఓకే, ఈసారి క్యాలిక్యులేటర్ ఆల్రెడీ ఉంది కాబట్టి క్యాలిక్యులేటర్ డాట్ యాడ్ కాదు, మల్టిప్లికేషన్ 4,5 ఎంత వచ్చింది అన్నాను. దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. వచ్చిన వాల్యూని, నంబరే కదా వచ్చేది, 4 × 5 ఎంత 20. 20 అనేది నంబరా కాదా? నంబర్. ఎస్, డి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఓకేనా? దీన్ని అసర్ట్ చేస్తా. ఇది ఏమైద్ది? పాస్ అయిద్దా ఫెయిల్ అయిద్దా? పాస్ అయిద్దా ఫెయిల్ అయిద్దా? ఫెయిల్ అవుతుంది. ఏముండాలి? 20. ఇది టెస్టింగ్. మనకు క్యాలిక్యులేటర్ క్లాస్ తీసుకొని మీరు ఇది తొందరగా చేస్తే ఇంక మనం టెస్టింగ్కి వెళ్ళిపోతాం. ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. కాదు సార్, ఇప్పుడు మనమే ఆన్సర్ ఇవ్వాలా సార్? ఆన్సర్ మనమే క్యాలిక్యులేట్ చేసుకొని ఇవ్వాలి అక్కడ. అక్కడ అది ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చిద్ది. ఇక్కడ 20 అని ఆడిచ్చాడు,
నీకు తెలియాలి కదా ఆ రెండింటి 4x5 20 లేకపోతే ఏదో 20 ఎక్స్పెక్టేషన్ ఇచ్చాడా సార్? వాడు ఇవ్వలేనంటున్నాడు. 4x5 చేసాడు కదా అందుకనే కదా పాస్ అయింది. 4x5 ఎంత నీకు తెలియదా? మనమే ఇచ్చినట్టున్నాం కదా సార్. మనం ఎక్కడ ఇచ్చాం? ఇది నా ఎక్స్పెక్టేషన్ అమ్మా. ఒక క్వశ్చన్ ఏంటంటే దిస్ ఆ. ఇస్ ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా పెట్టాల్సిందేనా అక్కడ? అంటే టెస్టింగ్ అంటే అదే కదా, ఎక్స్పెక్టేషన్ ఎవరో నీకు చెప్తారు. ఒక రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు అక్కడ ఒకటి బొమ్మ కనిపించాలి అంటాడు. ఓకే, నీకు చెప్పినప్పుడు అదే కదా నీ ఎక్స్పెక్టేషన్, అక్కడ కనిపించాలా వద్దా? కనిపించాలి. నీకు చెప్తాడు, నీకు అప్లికేషన్ గురించి క్లియర్గా చెప్తారు వాళ్ళు. ఓకే, ఇది అప్లికేషను, లాగిన్ ఫామ్ ఉంది ఫస్ట్, ఆ తర్వాత హోమ్ పేజ్ ఏదో ఉంది, ఆ తర్వాత ఇంకోటి ఏదో ఉంది అని చెప్తాడు, క్లియర్గా చెప్తారు. ఓకే, ప్రతిదానికి ఎక్స్పెక్టేషన్స్ మనకు చెప్తారు. ఓకే, ఈ ఎక్స్పెక్టేషన్ ప్రకారం వాడు రాసిన ఫంక్షనాలిటీ పనిచేస్తుందా లేదా? ఓకే. ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా మనం ఇచ్చిన ఇన్పుట్ లో ఆ, ఎక్స్పెక్టేషన్ పెడితే అవి 2 మ్యాచ్ అయితే ఓకే, టెస్ట్ పాస్ అయింది. 2 మ్యాచ్ కాకపోతే ఐదర్ ఇట్స్ ఫాల్స్ టెస్ట్ అని ఫెయిల్ అయిపోయింది. ఓకే, ఓకే డన్. టెస్ట్ ఫెయిల్ అయితే ఏం చేస్తాం? మళ్ళీ రిటర్న్కి వెళ్ళి ఐదర్ మనదైనా ప్రాబ్లం ఉండాలా ఆహా, లేకపోతే కోడింగ్ రాసేటప్పుడు ఆహా. వాళ్ళు కా- ఆ, అదంతా కాదు. టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు అబ్బాయి నా ఎక్స్పెక్టేషన్ ఇది, నాకు చెప్పిన దాని ప్రకారం నాకు ఇది రావాలి, కానీ నీ ఫంక్షన్ని నేను కాల్ చేసినప్పుడు ఇంకోటి వచ్చింది వాల్యూ, సో దెర్ ఈజ్ ఎ డీవియేషన్, బగ్ రేజ్ చేస్తాం. ఓకే, ఇది రావాలి కానీ ఇది వచ్చింది అంతే. దట్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. టెస్టింగ్లో డిఫెక్ట్ ఎందుకు రేజ్ చేస్తామంటే వెన్ వెన్ యూ హ్యావ్ సమ్ డీవియేషన్ బిట్వీన్ యాక్చువల్ వాల్యూ అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ. ఎక్స్పెక్టెడ్ ఎప్పుడు మనమే సెట్ చేసుకుంటాం, యాక్చువల్ అనేది ఆ అప్లికేషన్ని రన్ చేసినప్పుడు, ఆ ఫంక్షన్ని రన్ చేసినప్పుడు నీకు యాక్చువల్ వాల్యూ వచ్చింది. సో రెండు ఒకటా కాదు, అప్పుడే కదా నువ్వు టెస్టింగ్ చేసేది. టెస్టింగ్ అంటే ఏంటి? యు ఆర్ కంపేరింగ్, యు ఆర్ చెకింగ్ వెదర్ దట్ పర్టికులర్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు ఆ బటన్ మీద నేను ఒక బటన్ కనిపిస్తుంది, బటన్ మీద క్లిక్ చేసినప్పుడు అది క్లిక్ అవ్వాలి, అది క్లిక్ కాలేదనుకో బగ్. లేదు, ఇవాళ సలార్ మ్యూజిక్ సారీ మూవీ రిలీజ్ అయింది, సలార్ ప్లేస్లో ఇంకొక ఇమేజ్ పెట్టాడు అనుకో, అదేదో యానిమల్ మూవీ ఇమేజ్ పెట్టాడు అనుకో, ఏమవుతుంది? బగ్ రేజ్ అవుతుంది. బగ్ రేజ్ చేయాలి కదా. ఇదే టెస్టింగ్. ఓకే. సో ఎక్స్పెక్టేషన్స్ నీకు తెలుస్తాయి, నీకు రిక్వైర్మెంట్ ఎవడైతే ఇస్తాడో వాడు క్లియర్గా నీకు ఎక్స్పెక్టేషన్ చెప్తాడు. అది విని ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఆ ఫంక్షన్ పనిచేస్తుందా లేదా? అర్థమైందా? సో మీరు రేపు ఏం చేస్తారు అందరూ? నాకు రేపటి నుంచి ఎవరు నాకు స్టోరీస్ వద్దు. మండే. సరే నీకు మండే. ఫర్ మండే ఐ విల్ బి అవైలబుల్.